కులం మారదు. ఈ దేశంలో దళితులు దళితులుగానే జీవిస్తున్నారు. ప్రతి గ్రామంలో దళితులు వ్యవస్థగానే జీవిస్తున్నారు. కాబట్టి వారికి రిజర్వేషన్ కల్పించాల బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం ప్రకారం మరి ఒకసారి కొనసాగించి వీళ్ళ యొక్క హక్కులను ఖచ్చితంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని మరి ఒకసారి ఇక్కడ వచ్చినట్టు మహిళలు, పెద్దలు, గురువులు, పాస్టర్లు, అమ్మగారులు అందరి తరఫున దయచేసి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మతం మారితే 1950 ఆసుపత్రులను వెంటనే దళిత క్రైస్తవుల ఐక్యత. నేను ఎస్సీ ఎస్టీ బీసీ కర్నూలు మేత్రాసన సెక్రటరీని. నా పేరు చార్లెస్ సూరిపోగుల. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును మనం సక్రమంగా వినియోగించుకోకపోవడం ద్వారానే ఈ సమస్యలన్నీ మన మీదకి వస్తూ ఉన్నాయి. మరి దీన్ని గుర్తించండి. పాలకులు ఎవరికి సమస్యలు లేవన్నది ఎంత వాస్తవమో ఈరోజు మనం ఓటు వేసుకోకపోవడం ద్వారా, మన కోసం మనం ఓటు వేసుకోకపోవడం ద్వారానే ఈ సమస్యలు మన మీదకి వస్తూ ఉన్నాయి. దయచేసి ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా, మన ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏమంటే, మనం ఎప్పుడైతే రాజకీయ శక్తిగా నిలబడతామో ఆ రోజు సమస్యలు మన నుంచి పారిపోతాయని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు బీజేపీ వాళ్ళు మనం ఏవైతే డిమాండ్స్ చేస్తూ ఉన్నామో, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి, ఆ తర్వాత 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని చెప్పి మనం ఏవైతే డిమాండ్స్తో మరి అక్క చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, అన్న రద్దు చేయాలి 1950 ఆర్డర్ను రద్దు చేయాలి. 1950 ఆర్డర్ను తక్షణమే రద్దు చేయాలి. మత స్వేచ్ఛ అందించాలి. మత స్వేచ్ఛ అందించాలి. మత స్వేచ్ఛ అందించాలి. మత స్వేచ్ఛ